2022 నుంచి 2024 లోపల 1.3 మిలియన్ ఇమ్మిగ్రెంట్స్ని వెల్కమ్ చేయడానికి కెనడియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇంకొకటి చెప్పిన మోర్ దెన్ 100 ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్స్ కెనడియన్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. కానీ అందులో అన్నిటికీ మనం ఎలిజిబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి కాబట్టి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ నవ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడా సేస్. ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిఆర్కి అప్లై చేయాలంటే మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. దానికంటే ముందు మీరు పిఆర్కి ఎలిజిబుల్లా కాదని చెక్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ చెక్ అనేది 100 పాయింట్స్ మీద ఉంటుంది అండ్ మనకి 67 పాయింట్స్ వస్తే చాలా అనమాట మనం పిఆర్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్లు. సో ఈ పాయింట్స్ అనేవి ఒక 6 సెలెక్షన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. లైక్ ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, అడాప్టబిలిటీ, కెనడాలో మనకి ఏమైనా జాబ్ ఆఫర్ ఉందా అండ్ లాంగ్వేజ్ టెస్ట్ బట్టి. సో మీరు ఎలిజిబుల్లా కాదని చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈజీగా మీకు అర్థమవడానికి ఒక శాంపుల్ ఎలిజిబిలిటీ చెక్ చేద్దాం ఇప్పుడు. పదండి వస్తామన్నమాట. ఇందాక చెప్పినట్లు కపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్టి మనకి ఎలిజిబుల్ అవుతామా లేదా టు అప్లై ఫర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది తెలుస్తుంది. ఇక్కడ చెక్ యువర్ ఎలిజిబిలిటీ అనేది బటన్ క్లిక్ చేస్తే క్వశ్చనర్స్ అడుగుతారు. లైక్ ప్రిఫరెన్స్ ఏంటి, ప్రావిన్స్ అనేసి. లైక్ ఒంటారియో సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ దెన్ మనం లాంగ్వేజ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఐఎల్స్ ఒకటి రాస్తే సరిపోతుంది. మిగతావన్నీ ఫ్రెంచ్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్. మనకి ఫ్రెంచ్ రాకపోతే నో ప్రాబ్లం, ఒకవేళ వస్తే అవి రాసినా కూడా మనకి పాయింట్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఐఎల్స్ అనేవి 2 years మాత్రమే వ్యాలిడ్ ఉంటాయి. సో జస్ట్ ర్యాండమ్ డేట్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ 7778 ఈజ్ ద గోల్డెన్ స్కోర్ అంటారు. అంటే లిజనింగ్లో 8 రావాలి, మిగతా అన్నింటిలో 7 వస్తే మన సిఆర్ఎస్ స్కోర్ అనేది బూస్ట్ అవుతుంది. అండ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మన ప్రొఫైల్ క్రియేట్ చేస్తే వాళ్ళు డ్రాస్ తీసినప్పుడు మనకి హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట పిఆర్ రావడానికి. సో 7778 స్కోరే ఇక్కడ కూడా నేను పెడుతున్నాను. అండ్ దెన్ ఇందాక చెప్పినట్టు సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో నన్ను పెడుతున్నాను ఇక్కడ. మనకి కెనడాలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేయొచ్చు, ఎల్స్ నన్ను పెట్టచ్చు. అండ్ మనం ఇండియా నుంచి వస్తున్నాం కాబట్టి బోత్ ద ఆప్షన్స్ రన్ ఆఫ్ ద అబోవ్ అని ఉంటుంది. మనకి ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఎంత, లేకపోతే వేరే కంట్రీస్లో అయినా అంటే ఫారెన్ ఎక్స్పీరియన్స్ ఎంత అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఇదేంటంటే మినిమం 30 hours per week మీరు చేస్తుంటే అది ఫుల్ టైం కిందకు వస్తుంది. దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఫిల్ చేయాలి ఇక్కడ. సో ఎన్ఓసి కోడ్ ఏంటంటే ఇక్కడ కెనేడియన్ లేబర్ మార్కెట్ బట్టి మన జాబ్స్ని డిఫరెంట్ ఎన్ఓసి కోడ్స్లో కేటగరైజ్ చేస్తారు. ఆ ఎన్ఓసి కోడ్స్ ఎలా చూసుకోవాలి అంటే మీ జాబ్ ఏ ఎన్ఓసి కోడ్ కిందకు వస్తుంది అనేది ఒక లింక్లో ప్రొవైడ్ చేసి ఉంటారు. అది కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తున్నాను, చూడండి. అండ్ దెన్ మనకి ఇంత అమౌంట్ అనేది కెనడాకి తీసుకొని రావాలి అనేది మ్యాండేటరీ ఉంటుంది. అది మన ఇష్టం రాదు. ఐఆర్సీసీ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మనతో పాటు ఎంతమంది వస్తున్నారు కెనడాకి అన్నది ఇక్కడ మనం ఫిల్ చేయాలన్నమాట. అండ్ దెన్ వ్యాలిడ్ జాబ్ ఆఫర్. యూజువల్లీ ఇక్కడ జాబ్ తెచ్చుకోవడం ఇండియా నుంచి అంటే చాలా కష్టము. ఎందుకంటే మనకి వీసా అంటే పిఆర్ వీసా కానీ వర్క్ వీసా ఏమి ఉండదు కదా. సో ఇక్కడ ఎంప్లాయర్స్ కూడా అంత ప్రిఫర్ చేయరు. ఒకవేళ ఎంప్లాయర్స్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారంటే వాళ్ళు LMIA అనే డాక్యుమెంట్ని గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. సో దానికి కూడా ఏంటంటే ఇక్కడ స్కిల్స్ దొరకట్లేదు, అందుకే ఫారెన్ నుంచి తెప్పించుకుంటున్నాం అనేది ఒక డాక్యుమెంట్ అనమాట. సో ఇదంతా ప్రాసెస్ కొంచెం టీడియస్ ఉంటుంది కాబట్టి యూజువల్లీ జాబ్ ఆఫర్ అనేది ఉండదు. సో అదేం పెద్ద ప్రాబ్లం కూడా కాదనమాట ఇక్కడ. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్. బిలో 18 years అయితే మనకి ఇక్కడ 0 స్కోర్ వస్తుంది. అండ్ 18 years to 35 years దాకా అయితే మనకి ఫుల్ స్కోర్. అండ్ దాని తర్వాత మనం 1 year పెరిగే కొద్దీ మనకి 1 point తగ్గుతూ వస్తుంది. అండ్ ఆఫ్టర్ 47 years మనకి ఇక్కడ 0 అనేది వస్తుంది అనమాట మన ఎలిజిబిలిటీ స్కోర్లో. అండ్ మన ఎడ్యుకేషన్ స్టేటస్.
నేను పీజీడిఎం చేశాను కాబట్టి అది మాస్టర్స్ కిందకి రాదు, 2 or more సర్టిఫికేట్స్ 2 or more డిగ్రీస్ కేటగిరీ కిందకి వస్తుంది. అండ్ ఒకవేళ నేను కెనడాలో ఫుల్ టైమ్ వర్క్ చేసిన చదువుకున్నా కూడా ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. అండ్ మన బ్లడ్ రిలేషన్ అంటే మన సిస్టర్స్, బ్రదర్స్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్ ఎవరైనా కూడా ఇక్కడ ఉన్నా కూడా మనకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో నన్ ఆఫ్ ద అబవ్ అని పెడుతున్నాను. అండ్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ ఆర్ కామన్ ఇన్లా పార్ట్నర్ అని ఉన్నా కూడా మనకి పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. యూజువల్లీ మీరు స్పౌస్తో వస్తున్నారంటే ప్రైమరీ అండ్ సెకండరీ అప్లికెంట్స్ని చేంజ్ చేసి చూసుకోండి. సో ఎవరికి బెటర్ పాయింట్స్ వస్తే వాళ్ళది ప్రైమరీ పెట్టచ్చు అన్నట్టు. సో మీ స్పౌస్ కెనడాలో వర్క్ చేశారా, కెనడాలో జాబ్ చేశారా, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ స్పౌస్కి కూడా ఐఎల్స్ అనేది మ్యాండేటరీ. సో ఐఎల్స్ జనరల్ అనేది మీరు మీ పార్ట్నర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ అగైన్ రీసెంట్ డేటే పెడుతున్నాను. ఈసారి కొంచెం స్కోర్ తగ్గించి చూద్దామన్నమాట మనం, ఎందుకంటే సెకండరీ అప్లికెంట్కి అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. ఓన్లీ ప్రైమరీ 778 అనేది మ్యాండేటరీ, బట్ సెకండరీకి పర్లేదన్నమాట, అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు సిఆర్ఎస్ స్కోర్లో. హియర్ వి గో. నా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక ఐఎమ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది వచ్చింది. సో ఇట్ సేస్ దట్ నాకు 67 పాయింట్స్ కన్నా ఎక్కువ వచ్చాయి. సో ఐఎమ్ ఎలిజిబుల్ టు అప్లై అనేసి. సో నెక్స్ట్ వీడియోస్లో మన సిఆర్ఎస్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటికి గల స్టెప్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఎలిజిబుల్ అని వస్తే నా నెక్స్ట్ వీడియోస్ చూడండి. ఇఫ్ నాట్, ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాదు అని వస్తే ఏదర్ మీరు మీ ఎడ్యుకేషన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ మాస్టర్స్ చేయాలి, లేకపోతే మీరు కెనడాకు వచ్చేది చదువుకోవచ్చు. అవి కూడా ఈజీ వేస్ ఉన్నాయన్నమాట చేయడానికి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కెనడా సేస్. See you in my next video. Till then, take care.